గఫూర్ గారు నమస్కారం. గఫూర్ గారు, చాలా ఆందోళనకరంగా ఉందండి పరిస్థితి. అంటే ఇది 5 సంవత్సరాల నుంచి మనం చర్చిస్తూనే ఉన్నాం. దళితుల మీద దాడులు, పేదల మీద దాడులు, అమాయకుల మీద దాడులు, వీళ్ళందరి మీద మనం చర్చిస్తూనే ఉన్నాం. బట్ ఇక్కడ ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతిలోకి వచ్చింది అధికారం, అయినా నో చేంజ్. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి, ఎట్లా? వెంకటకృష్ణ గారు, వాస్తవం చెప్పాలంటే ఇదేదో ఇప్పుడు ఎన్నికలు ప్రకటించినారు కాబట్టి వచ్చినటువంటి పరిస్థితి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావంలోనే ఆ తేడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి స్వతహాగా ప్రజాస్వామ్యాన్ని లేదా అపోజిషన్ విమర్శను తర్వాత తనకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు బయట తిరగడం సహించడు. కాబట్టి ఆ ధోరణి నుంచి వచ్చినటువంటి జబ్బు ఇది. ఈ జబ్బు అంత సులభంగా పోతుందని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. పాపం ఆయన మోడీతో ఒకసారి కౌగులించుకుంటే అన్ని పోతాయని. అట్లేం పోవండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు గుర్తుంటే మోడీ గారు ఈ విషయాలు ఏం మాట్లాడరని చెప్పాను నేను. ఏమైనా మాట్లాడాను జగన్ గురించి? ఏం మాట్లాడాలి. కాబట్టి కేంద్రము కన్నెర్ర చేయకపోతే ఎన్నికల యంత్రాంగము లేదా ఎన్నికల కమిషనర్లు ఏమీ చెయ్యరు. కేంద్రం కన్నెర్ర చేస్తుందా లేదా అనేటువంటిది మన చేతిలో లేదు. ఈ ధోరణి గతంలో ఉంది, ఇప్పుడు ఉంది. చర్యలు లేకపోతే రేపు ఎన్నికలు తొత్తడంగా మారుతాయి. పల్నాడులో మనం ఇంతకుముందు చూసాం. స్వైర విహారం చేయడమే, కర్రలు తీసుకొని తలలు పగలు కొడుతూ ఉండడమే. ఎవడు నామినేషన్ వేయకూడదు, ఎవడు పోలింగ్ రాకూడదు. ఇది శాసనం అక్కడ. ఈ ధోరణి ఇప్పుడు బాగా పెరిగింది. ఎందుకంటే ఆయన సిద్ధం ఏమిటికి సిద్ధము? యుద్ధానికి సిద్ధం. యుద్ధంలో రక్తపాతం లేకుండా ఎట్లుంటుంది సార్? కాబట్టి యుద్ధం అంటే రక్తపాతం కదా. సిద్ధం దానికి. దాన్ని నివారించాలంటే ఏం చేయాలంటే కేంద్రం కన్నెర చేయాలా? ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద కన్నెర చేయాల్సిన పని లేదు. ఇప్పుడు చూడండి, బెంగాల్లో డీజీపీని మార్చేసినారు, హోమ్ సెక్రటరీని మార్చేసినారు. ఆ రకంగా ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోమనండి. ఒక్కరోజు చాలు, సెటరేట్ అవుతుంది మొత్తం. ఇంతకుముందు నాకు బాగా గుర్తుంది, గోపాలకృష్ణ ద్వివేది. ఆయన స్వతహాగా చాలా మెతక స్వభావము. ఆయన గట్టికి కూడా మాట్లాడు. గోపాలకృష్ణ ద్వివేది అల్లల్లాడిస్తాడు తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు. ఎందుకు? ఎన్నికల అధికారిగా ఆయన ఉన్నాడు. పై నుంచి ఆదేశాలు. అట్లా మంచినీళ్ళకు కూడా డబ్బులు రిలీజ్ చేయలేని పరిస్థితిలో, నిస్సహాయ పరిస్థితిలో పడిపోయింది గవర్నమెంట్ ఆ రోజు. అందుకోసమే ఎన్నికల యంత్రాంగం అనేటువంటిది కేంద్రం యొక్క కనుసన్నలో ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క కనుసన్నలో ఉంటుంది. వాళ్లకు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఎన్నికలు జరపాలి అనేటువంటి స్ట్రాటజీలో ఇప్పుడుండేటువంటి యంత్రాంగం మీద కఠిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి ధోరణి ఇక్కడ కనపడడం లేదు. అది కనపడకపోతే మాత్రం ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద, ఎన్నికల అధికారుల మీద ఒత్తిడి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ వాలంటీర్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళు స్వేచ్ఛగా ప్రచారం చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కంప్లీట్ గా వన్ సైడెడ్ ఉంది. అట్లాగే దౌర్జన్య రౌడీ మూకలు. ఈ రౌడీ మూకలు అసలు వైసీపీ ఆధారపడిందే రౌడీ మూకల మీద. చాలా మంది నాయకులుగా చలామణి. ఇప్పుడు ఆ గుంటూరులో ఒకతను ఉన్నాడండి, పేరు చెప్పడానికి కూడా నాకు అసహ్యం అనిపిస్తుంది. ఆ సోషల్ మీడియా పోస్టింగ్లు, ఆ ఉపన్యాసాలు, అవి ఏమైనా భరించగలుగుతాం మనం? మానవుడు ఎవడైనా సహించగలుగుతాడా? వైసీపీ నాయకత్వంలో కొనసాగుతుంది ఇట్లా. కాబట్టి ఈ రౌడీ మూకల్ని అవసరమైతే కంట్రోల్ చేసేటువంటి పద్ధతిలో గనక పోలీస్ యంత్రాంగం తయారు కాకపోతే చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. మీరు చెప్పినట్టుగా ప్రతిపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. సంతోషమే, సిద్ధంగా ఉంటే. నాకు ఆ సంసిద్ధత కనపడలేదు సార్. ఆ సంసిద్ధత కనపడితే హత్యలు జరగవు. కాబట్టి ఏమైనప్పటికీ ఏదో మధ్యలో ఒకరినొకరు కొట్టుకోవాలని నేను కోరుకునేవాడిని కాదు. ఎన్నికలు సజావుగా జరగాల. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది.
కేంద్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీద ఒత్తిడి తీసుకుని వచ్చి కఠినమైన చర్యలు తీసుకోవాలా. డీజీపీ ఉద్యోగం చేస్తాడా, ఉద్యోగం చేయకపోతే ఇంకో డీజీపీ పెట్టైనా సరే ఎన్నికలు నడపాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ రకంగా బంట్రోత్పన్నం చేసేటువంటి పోలీసులు పనికిరారండి. లాఠీ చేతిలో ఉందంటే లాఠీ జులిపించేటువంటి వాడు ఉండాలి. అవసరమైతే రౌడీని కంట్రోల్ చేసేటువంటి పోలీసు ఉండాలి తప్ప రౌడీలకు సెల్యూట్ చేసేటువంటి పోలీసు ఉండకూడదు. ఫస్ట్ జనవరి 1 చూస్తాం మనం, పోయి ఒక హంతకుడి మీద పడి సెల్యూట్లు కొడుతున్నారు. అట్లాంటి వ్యవస్థ ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో. దరిద్రం, అదైతే దరిద్రం. సార్ అదైతే దరిద్రం నిజంగానే. హంతకుడికి ఎగబడి సెల్యూట్లు కొట్టడం అనేది. సెల్యూట్లు కొడుతున్నారు. ఇక ఏం కాపాడతారు సార్ లా అండ్ ఆర్డర్? అదే నా పాయింట్ కూడా ఆ హంతకుడు లాంటి వాళ్ళు బెయిల్ మీద చాలా మంది బయట తిరుగుతున్నారు. అసలు ఇంకా జైలుకి వెళ్లకుండా